ఇప్పుడు 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు పక్కలో ఉన్న బీహార్లో చూడండి. ఇవాళ 42 కూటమిలు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ ప్లస్ రాహుల్ గాంధీ కలుసుకొని కూటమిగా ఏర్పరిచి ఇవాళ ఖచ్చితంగా బీహార్లో ఎలక్షన్ మనం వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిరు. ఇక పట్టు అని ఒక 35 నుంచి 40 స్థానాలు రాలే. అలాంటప్పుడు నువ్వు 10 సంవత్సరాలు ఎక్కడ ఉంటాయో నాకు అర్థం కాదు. ఇది కేసీఆర్ తెచ్చినటువంటి ఒక రాజ్యం. కేసీఆర్ కొట్టాట చేసుకొని ఎంతోమంది ఆంధ్ర గుండాలను తరిమి కొట్టి ఇవాళ రాష్ట్రాన్ని సాధించే నాయకుడు. ఆ నాయకుడును మన తెలంగాణ ప్రజలు సరే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని మంచి చేసుకొని ప్రజల బాగు కోసం కష్టపడాలి తప్ప ఇలాంటి రౌడీలను పెట్టి రాత్రి మభ్య పెట్టి మీరు ఓటేస్తే మేము ఖచ్చితంగా మీ పరిపాలన చేస్తే, లేకుంటే మీ ఇల్లు గుంజుకుంటాము, మీ షాపులు క్లోజ్ చేస్తాము, మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని తిరగాలంటే ఎవరినే భయపడతారు. ఏ కార్యకర్తనా భయపడతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అన్ని దొంగ ఓట్లే. నిజాయితీగా ఇవాళ నువ్వు ఆ నవీన్ యాదవ్ కావచ్చు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రిని మన పెద్దమతల్లి జూబ్లీస్తో ప్రమాణం చేయమని చెప్పు. మేము దొంగ ఓట్లు వహించలేము, మేము రిగ్గింగ్ చేయలేము, మేము రౌడీలతో పక్కల ఊర్ల నుంచి తీసుకొచ్చి మహిళలను తీసుకొచ్చి మేము ఓటేపీలని ధర్మంగా చెప్పండి. ఎందుకంత నీతిగా జరుగుతారు? పార్టీలు ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ఫ్యూచర్ అనేది కేసీఆర్తోనే ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా ఎవరు కేసీఆర్ మర్చిపోలేరు. నువ్వు 20,000 ఓట్లు మెజార్టీ వస్తే 1,18,000 మెజార్టీ హరిసన్నకు వచ్చింది. లాస్ట్ టైం 2018లో 1,18,000 మెజార్టీ వచ్చింది. అట్లా ఒక నాయకుడు ఒక విధంగా ఉంటుంది అంతే తప్ప, కానీ నువ్వు రౌడీజం చేసి నేను గెలిచిందే కాదు. ఇది ప్రజాస్వామ్యం, డెమోక్రసీ ఆఫ్ ద ఇండియా. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, ప్రజలపైన నమ్మకంతో పనిచేయండి. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 అంశాలపైన దృష్టి పెట్టి ఏదైతే నిరుద్యోగులకు మీరు ఆ రోజుల్లో మేనిఫెస్టోలో ప్రకటించారో అది నెరవేర్చండి. లేకుంటే 100% 25లో నిన్ను కొడంగల్ నుంచి తరిమి కొడతామని చెప్పేసి నేను వ్యక్తిస్తున్నా.